కాబట్టి మీకు చెప్పాల్సింది ఒకటే, మనం కోరికల కోసం ఇతర దేవతలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎంత ఆలస్యమైనా సరే మన కృష్ణ పరమాత్ముడు తగిన సమయంలో అది ఇస్తుంటాడు. కానీ మనం కష్టాలలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఆలస్యం అవుతుంది అని మనం బాధపడుతూ ఉంటాము. దానికి పరిష్కారం హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపించండి. ఆ కష్టానికి ఆ మంత్రం జోడిస్తే ఆ కష్టం అనేది మనకు తెలీదు. కాబట్టి కృష్ణ పరమాత్ముడే మనకు సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ ఇస్తూ ఉంటాడు. మనం వేరే దేవతను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. గరికపాటి వారు, చాగంటి వారు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఇతర దేవతలను కొలిచినప్పుడు వారు తొందరగా కోరికలు తీరుస్తూ ఉంటారు. కానీ రామచంద్రుడు, కృష్ణ పరమాత్ముడు వీరందరూ మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు మంచి చేయడానికి వారే కదా తల్లిదండ్రులు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ పరమాత్మని మాత్రమే ఆశ్రయించాలి అని మనకు భగవద్గీత 5వ అధ్యాయం భగవద్ జ్ఞానం అనేది చెప్తుంది. హరే కృష్ణ. అనుమతి లేనిదే దేవతలు తమ భక్తులకు వరాలను ఇవ్వలేరు. అదేవిధంగా సమస్తం భగవంతుని సొత్తు అనే జీవుడు మర్చిపోయినా దేవతలు మర్చిపోరు. అంటే దేవతార్చన, వాంఛిత ఫలప్రాప్తి అనేవి దేవతల వలన కాకుండా భగవంతునిచే ఏర్పాటు చేశాయని ఇక్కడ మనకు కలుగుతాయి. అంటే తక్కువ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తుంటారంటే వేరే దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఏదో ఒక కోరిక కోసం వేరే దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. చాలా మంది రామచంద్రుని, కృష్ణ పరమాత్మని ఎక్కువగా పూజించడం అనేది నేనైతే ఇక్కడ అంతగానం చూడలేదు. ఇస్కాన్ డివోటీస్ కృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తూ అంటే పూజిస్తూ ఉంటారు. వారు ఏంటంటే భగవద్గీత తత్వం అవన్నీ అర్థం చేసుకొని మనల్ని వారి మార్గంలో నడిపిస్తూ ఉంటారు, మంచి మార్గంలో. కానీ వేరే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తుంటారంటే ఆ దేవతను మొక్కు, ఆ కోరిక తీరుతుంది, ఈ దేవతను మొక్కు, ఈ కోరిక తీరుతుంది అని ఇలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించాలి. ఆయన అనుమతి లేని దేవతలను వరాలను ఇవ్వలేరు. అలాంటప్పుడు మనం స్వయంగా కృష్ణ పరమాత్మని మొక్కడమే మంచిది కదా. వేరే ఏ కోరిక అయినా ఆయననే తీరుస్తూ ఉంటాడు. ఒకవేళ తీర్చలేదంటే అది మనకు మంచిది కాదని మనం అర్థం చేసుకొని ఉండాలి. ఆయననే ఆశ్రయిస్తూ ఉండాలి. తగిన సమయం రాగానే ఆయననే మన కోరిక తీరుస్తూ ఉంటాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కేవలం దేవతలే కాదండి, సాధారణ జీవులు కూడా భగవానులోనే అంగాలే. అంటే ఆయనలోని భాగాలే. బ్రాహ్మణులు దేవదేవుని శిరమని, క్షత్రియులు అతని భుజాలని, వైశ్యులు అతని ఉదరమని, శూద్రులు అతని పాదాలని, వీరందరూ వివిధ కార్యాలు చేస్తారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ఏంటంటే దేవతలను పూజించేవారు అల్పబుద్ధి కలవారని ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి మనం దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆయన యొక్క భగవద్ధామానికి అంటే వైకుంఠానికి మనం చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం ఇవన్నీ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం కృష్ణ పరమాత్మని చేరుకుందాం. ఫలాల కోసం, తక్కువ కోరికలు తొందరగా తీరడం కోసం వేరే దేవతను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ కృష్ణ పరమాత్మని పూజిస్తే చాలు అని మిమ్మల్ని కోరుతున్నాను.